రాజకీయ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు కూడా మనకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా చెన్నపరెడ్డి గారు మీ దగ్గరికి వద్దాం. నిన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆల్ ఆఫ్ సడన్గా ఈ అంశాన్ని లేవనెత్తారు. ఎందుకు ఈ కామెంట్స్ తీసుకోవాల్సి వచ్చింది? నా చెల్లిపై రాజకీయాలు అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తున్నారనే విధంగా కామెంట్ చేశారు. ఎందుకు ఈ రకమైన ఈసారి కామెంట్స్ ఎందుకు చేయాల్సి వచ్చింది? నాకు తెలిసి ఈ రోజు జరిగినవి కాదు, గతంలో జరిగిన అంశాలు ఇప్పుడు అన్నట్టు కూడా ఎందుకు ఇప్పుడు ప్రస్తావించారు? సార్, జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మాట్లాడుతూ అందరి కుటుంబాల్లో మాదిరిగానే మా కుటుంబంలో కూడా విభేదాలు ఉన్న మాట వాస్తవం అని చెప్పేసి చెప్పడం జరిగింది. సార్, ఇలా ప్రతి కుటుంబంలో కూడా చిన్న చిన్న తాగాదులు, మనస్పర్ధలు, లేకపోతే ఆస్తుల దగ్గర, లేకపోతే రకరకాల ఇష్యూస్ మీద గొడవలు ఉన్నటువంటి మాట వాస్తవం. అయితే అది కుటుంబ పరిధిలోనే పరిష్కరించుకొని కుటుంబ పరిధిలోనే ఉండేటటువంటి పరిస్థితి నుంచి రాజకీయాల కోసం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉసిగొలుపుతూ చెల్లెల్ని ఒక పక్క వాడుకునేటటువంటి పరిస్థితిని చూపించటంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మాట్లాడాల్సినటువంటి పరిస్థితి. సోషల్ మీడియా వేదికగా జగన్మోహన్ రెడ్డి కుటుంబం మీద ఉన్న లేని అన్ని కూడా ఆ ముసుగులో రాస్తా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఆ విషయాన్ని నిన్న ప్రత్యేకంగా టచ్ చేయడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరినీ కూడా అరెస్ట్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ యాక్టివిటీ చేసే వాళ్ళందరినీ కూడా, సోషల్ మీడియా ద్వారా చేసే వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తా ఉన్నటువంటి పరిస్థితి. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు గారు, నేను ఒక పాయింట్ అడుగుతాను. ఇక్కడ తల్లి చెల్లి పైన రాజకీయాలు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు అని మీరు అంటున్నారు. ఇదంతా కూడా మనం చూసాము. షర్మిల ఏ రకంగా బయటకు వచ్చి అన్నపైన విమర్శలు చేసిందో మనం చూసాం. ఇట్ ద సేమ్ టైం విజయమ్మ కూడా ఆస్తుల అంశంలోని లేఖలు రాసిన అంశం మనం చూసాం. ఇక్కడ వీళ్ళు ఎక్కడ రాజకీయాలు చేసినట్లు కనపడుతుంది? సార్, విజయమ్మ గారు ఆస్తుల అంశం మీద లేఖ రాయడం ఏమన్నా తప్ప సార్? కొడుక్కి దానికి సంబంధించినటువంటి లేఖ రాసింది. ఉన్న మాటలే మాట్లాడుకున్నారు, ఒకరికొకళ్ళు అడిగినటువంటి పరిస్థితి. అది లేఖ రాసి దానికి సంబంధించిన సమాచారాన్ని ఇచ్చారు. దాని మీద అంత తప్పుడు ప్రచారం జరుగుతూ ఉంటే అది కాదు అని చెప్పేసి ఇది అన్ని ప్రచారానికి తెరదించే విధంగా ఆమె ఇవ్వటం జరిగింది. షర్మిల గారు తను బాధపడ్డారో, లేకపోతే ఆవేశపడ్డారో, లేకపోతే వెనకాల బి టీమ్ సపోర్ట్ చేస్తే మాట్లాడారో, ఏం చేశారో తెలీదు. జగన్మోహన్ రెడ్డి గారి మీద, ప్రతిపక్ష నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆమె కూడా ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారో అలానే మాట్లాడటం జరుగుతూ ఉంది. వీటన్నిటిని కూడా కుటుంబానికి సంబంధించిన అంశాన్ని ఇప్పుడు షర్మిల గారు మాట్లాడితే వెంటనే పవన్ కళ్యాణ్ గారు ఆమెకి ఏదైనా జరుగుద్దేమో, ఆమెకి మేము అండగా ఉంటాం ప్రభుత్వం తరఫున అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం, ఇట్లా ఇవన్నీ కూడా కావాలని వారికి బ్యాక్ ఎండ్ ఇప్పుడు ఒకటండి చంద్రబాబు గారు ఎప్పుడు లాగలేదు నాకు తెలిసి ఈసారి పెడుతున్నట్టుగా ఉంది. కానీ ఇది ఆ కుటుంబానికి సంబంధించిన అంశం మనకెందుకులే అని చెప్పేసి అనేటటువంటి పరిస్థితిగా లేదు అన్న దాని మీద మాట్లాడటం జరిగింది సార్. ఇప్పుడు బాలకృష్ణ నాకు తెలిసి ఎప్పుడు బాలకృష్ణ లాగలేదు, ఈసారి బాలకృష్ణ కూడా లాగారు. దీని వెనకంతా బాలకృష్ణ ఉన్నాడు. బాలకృష్ణ నా చెల్లిపోయిన తప్పుడు ప్రచారం చేయించలేదని సార్ 2019 నుంచి 24 వరకు జరిగినటువంటి ప్రచారం కానీ అంతకుముందు జరిగినటువంటి సోషల్ మీడియా ప్రచారానికి సంబంధించి బాలకృష్ణ గారి ఇంటి దగ్గర ఒక ఆఫీస్ లాగా ఏర్పాటు చేసి ఐటీడీపీకి సంబంధించి కానీ సోషల్ మీడియా యూట్యూబ్ ఛానల్కి సంబంధించి విష ప్రచారాన్ని చేయడానికి కావాల్సి వాడుకున్నారనేది గతంలో కూడా షర్మిల గారు కూడా ఆరోపణ చేయటం జరిగింది. ఈ రోజు షర్మిల గారు జగన్ గారి మీద ఆరోపణ చేయటం కాదు, ఆ రోజు పవన్ కళ్యాణ్, ఆ రోజు బాలకృష్ణ గారి మీద కూడా ఆరోపణ చేయటం జరిగింది. ఇదేం కొత్తగా చేసింది కాదు. అయితే ఆ విష సంస్కృతి అంతా కూడా ఐటీడీపీ ద్వారా, ఐటీడీపీ అధికారిక వెబ్సైట్ లో కూడా పెడతారు సార్ వీళ్ళు. వాటి మీద కేసులు ఉండవు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఏదైనా ఇసుక గురించి మాట్లాడి ఇసుక ఫ్రీ ఇసుక ఇస్తానన్నారు, ఎందుకు ఇవ్వలేదు అని అంటే వాటి మీద కేసులు పెట్టడం. ఇలా చూసుకుంటూ పోతే కేసులు సార్ ఈ రాష్ట్రంలో వేరే కేసులు ఏమి లేకుండా లేవు. హత్యలు,
మాట్లాడదాం చెన్నపరెడ్డి గారు మాట్లాడదాం, ప్లీజ్ మాట్లాడదాం. తిరుపతిరావు గారు, గుడ్ మార్నింగ్ అండి. అందరికీ నమస్కారం రాజేష్ గారు. నమస్కారం తిరుపతిరావు గారు. ఏం చెప్తారు? నిన్న జగన్మోహన్ రెడ్డి గారు